ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అక్రమణల తొలగింపుల నేపథ్యంలో వ్యాపారులు, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమణల తొలగింపు పేరుతో వ్యాపారులను నష్టపెట్టవద్దని, వ్యాపారుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. గడియార స్తంభం సెంటర్లో అక్రమణలతో కొంత ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతున్న విషయం వాస్తవమని, అందుకు వ్యాపారులు కూడా సహకరించి తమ తోపుడు బండ్లను, ముందుకు వచ్చిన షాపులను వెనక్కి పెట్టుకుని అధికారులకు సహకరించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతతో మేము సైతం అంటూ ముందుకు రావాలని ఆమె కోరారు. దీనిపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సానుకూలంగా స్పందించి, వ్యాపారుల ప్రయోజనాల కోసం నేను నిలబడతానని, మీ తరపున మీ ప్రతినిధిగా ప్రజల ప్రయోజనాలు కాపాడటమే తనకు ముఖ్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్, దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, దర్శి ఎస్ఐ మురళి, దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, సంఘ సేవకులు జీవి రత్నం, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కమిటీ చైర్మన్ గారు శ్రీ నరపశెట్టి పిచ్చయ్య గారికి, మిగతా టీడీపీ నాయకులు కడియాల లలిసాగర్ గారికి, అలాగే ఇక్కడ నాతో ఉద్యోగులైన సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ మిగతా వాళ్ళు వచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే దీనికి ప్రత్యేకం స్టార్ట్ చేసే ముందు కొంచెం దాని పూర్వకాలను పరిశీలిస్తే, మనకి ఎప్పుడైతే గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, ప్రజెంట్ మనం మున్సిపాలిటీగా మన ఏరియా మన దర్శి నగర పంచాయతీ దర్శి మున్సిపాలిటీ అయింది. అయితే జనాభా కూడా అలా ఎక్స్పోజర్ ఎదుగుతూ వచ్చింది. ప్రజెంట్ టౌన్ 30,000 జనాభా ఉంది. 2011 అదే ఇప్పుడు చూస్తే కనీసం 40,000 మంది దాకా జనాభా ఇక్కడ దర్శి నగరంలో నివసిస్తున్నారు. కానీ ఏ రోజైతే మనం దర్శి నగర పంచాయతీ కంటే ముందు గ్రామ పంచాయతీ మన రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో, నగర పంచాయతీ అయినా 5 రోడ్లు ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీ అయినా సరే 5 రోడ్లు ఉన్నాయి. నగర పెరిగింది, జనాభా పెరిగింది, విస్తీర్ణం నగరం విస్తరించింది, కానీ రోడ్లు మాత్రం అలాగే ఉండిపోవడం, లేదా ఉన్న రోడ్ల మీద కూడా కొంతమంది మనం ముందు వచ్చి మన వ్యాపారం చేయడం వల్ల అక్కడే ట్రాఫిక్ ఆగిపోవడం, జనాలు గుమిపోవడం, ఒకరు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ స్కూల్స్ కూడా చాలా పెరిగినాయి. మనం స్కూల్ బస్సులు వస్తే, నేను సాయంత్రం ఒక 5 o'clockకి మనం కానీ రోడ్డు మీద వస్తే, ఒక బస్సు వస్తే రెండో బస్సు పోదు. ఒక స్కూల్ బస్సు ముందుకు వాళ్ళకి వెళ్ళాలన్నా, లేదా టిప్పర్ లాగా తిరగాలన్నా, లేకపోతే ఇంకోటి ఏ పెద్ద వెహికల్స్ తిరగాలన్నా కానీ మనం ఆ ఎండ్ నుంచి 10 రోడ్లు స్టార్ట్ అయ్యి మా అర్ధ రోడ్లు ఎండ్ అవ్వడానికి కనీసం ఇక్కడ 40 నిమిషాలు పట్టే జరుగుతుంది మేడం. ఈ కంజెషన్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే ఒకరికొకరు మధ్య మనస్పర్ధ ఏర్పడుతుంది. ఈ లాభాపేక్ష ఇలాంటి వాటి చిన్న చిన్న అవసరాలు చూసుకొని ఇక్కడ షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ అఫీషియల్గా పక్కన పెట్టేస్తే మన అప్లికేషన్ లేకుండా కేవలం మంచి ఆలోచనతో ఈ విషయం శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి మేము విన్నవించుకున్నాం. మేము మాత్రమే కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినా కానీ, లేదా మున్సిపల్ చైర్మన్ గారి కమిషన్ తరఫు నుంచి మేము నిర్ణయించుకుంటే, అయితే వారు చెప్పింది ఒకటే సూత్రం, ఒకటే మాకు చెప్పింది ఏంటంటే, మేము విస్తరణకి ఆటంకం కలిగించము, కానీ అక్కడ నివసిస్తున్నా లేదా అక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి నష్టం కలిగించకుండా మీరు చేయండి అనేది మాత్రమే వారు మాకు చెప్పిన. అయితే నష్టం ఏ రూపంలో వస్తుంది అనే కాన్సెప్ట్ తీసుకుంటే, నియోజకవర్గమైన కొంచెం బాగుపడాలి అంటే డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఉండాలి ఎక్కడైనా కానీ. మనం చూస్తే అక్కడ మీరందరూ అక్కడ బండ్లు పెట్టుకొని కానీ వ్యాపారం చేసుకుంటున్నారు ఎన్నో సంవత్సరాలుగా. ముందు నుండి కూడా చెప్తున్నాము కొద్దిగా వెనక్కి ఉండమని, కానీ ఏంటంటే అది రోజు ఎంతో కొంత డీవియేషన్ జరిగి ముందుకు వస్తూ ఉంటున్నారు. అక్కడ పెద్ద వెహికల్స్, బస్సులు, లారీలు అవి కూడా తిరిగే ఏరియా. మీ అందరికి కూడా తెలుసు అక్కడ యాక్సిడెంట్స్ కూడా మీ కళ్ళెదురుగానే జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే మనకి దర్శికి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతుంది. దాని పక్కనే మార్కెట్ ఏర్పాటు చేస్తే
రైతు బజార్ మీకు అక్కడ అనుకూలంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ అందులో బిల్డింగ్ లో కనుక కేటాయిస్తే మీరు కూడా కొంచెం ఎండలో అది ఇబ్బంది పడకుండా అక్కడ అందరూ మీ వ్యాపారం కొనసాగిస్తారని ఒక ఆలోచన చేసి, అలాగే ఒకసారి మీతో కూడా మాట్లాడి, ఎందుకంటే మాకు ముందు ప్రజలు ఇంపార్టెంట్, ఇవాళ ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుందామని ఇక్కడికి రమ్మని పిలిచాము. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏంటంటే కాలువ దాటి వచ్చినవన్నీ మాత్రం ఆక్రమణలన్నీ తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ ని మనం కంట్రోల్ చేయాలి. రోడ్డు కావాలని, డ్రైన్ కావాలని ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. అట్లాగే ఈ రోడ్డు ఈ డ్రైన్ కూడా మనకి ఇంపార్టెంటే. ఈ రోడ్డు విస్తీర్ణం కూడా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టము. నా తరఫున నేను ఇక్కడ ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఎస్ఐ గారికి ఏం తెలియజేస్తున్నారంటే, వీళ్ళు కాలువ దాటి ముందుకు రాకుండా వెనక్కి మీరు వ్యాపారం చేసుకుంటారు అని మీ అందరి తరఫున నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది దాటి మీరు కూడా కొంచెం ఆఫీసర్స్ కి కోఆపరేట్ చేయాలి. ఏదైనా మన టౌన్ బాగుపడటానికి మన ప్రయత్నం చేస్తుంది, కానీ మిమ్మల్ని పర్సనల్గా ఇబ్బంది పెట్టడానికి ఎవ్వరూ రావట్లేదు. ఏదైనా ఈ ఊరు బాగుంటే రేపు ఇంకొంచెం ఇప్పుడు మనకి నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయ్యాము. ఇక్కడ ఇందా కమిషనర్ గారు చెప్పినట్టు యాక్సిడెంట్లు అయితే గవర్నమెంట్ డబ్బులతో అవి బాగు చేయడమే సరిపోతుంది. యాక్సిడెంట్లు మనం కనుక నివారిస్తే ఆ డబ్బుల్ని వేరే ప్రయోజనాలకి, వేరే టౌన్ అభివృద్ధికి వాడుకోవచ్చు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తర్వాత ఏదైతే రైతు బజార్ రెడీ చేస్తామో అప్పటికి మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అలాంటి ఒక మార్కెట్లో అట్లా స్థలం రావాలంటే రేపు కొన్నాళ్ళ తర్వాత అది మీకు ఉచితంగా అట్లా ఇవ్వరు ఎవరు. ఆలోచన చేయండి. అప్పుడు దాకా మీరు వెనక్కి ఉండి కొంచెం గవర్నమెంట్కి సహకరిస్తూ ఆఫీసర్స్ అందరికీ కోఆపరేట్ చేసి ఎవరు మీరు ఇబ్బంది పడద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వ్యాపారం చేసుకోండి. ఏర్పాటు అయ్యాక మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అందరితో మాట్లాడి నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. మీరు పర్మిషన్స్ అది చూసుకోండి. కాలో దాటి వచ్చినాయి మాత్రం అది మీరు డెసిషన్స్ అవి తీసుకోండి.